టీటీడీ బోర్డుకు వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. మొన్నటికి మొన్న తొక్కిసలాట ఘటనలో తీవ్ర ఇరకాటంలో పడ్డ బోర్డు తాజాగా బోర్డు మెంబర్ అనుచిత వ్యవహార శైలి కారణంగా మరో తలనొప్పి వ్యవహారంగా తయారైంది. మా ఉద్యోగిని బూతులు తిట్టిన బోర్డు మెంబర్ సారీ చెప్పాల్సిందే, ఆయన్ను బోర్డు నుంచి తొలగించాల్సిందేనంటూ టీటీడీ ఉద్యోగులంతా బోర్డు కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈ సమస్యల నుంచి బోర్డు బయటపడే దారేది అన్నదిప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. టీటీడీ ఉద్యోగ సంఘాల ధర్నా. బోర్డు మెంబర్ సారీ చెప్పాల్సిందే, నరేష్ కుమార్ ను తొలగించాల్సిందే, తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్న ఉద్యోగులు, నివేదిక సమర్పించమన్న సీఎంఓ. స్వామివారి వీఐపీ దర్శనానికొచ్చిన సమయంలో తమ ఉద్యోగిని బూతులు తిట్టిన బోర్డు మెంబర్ నరేష్ కుమార్ రెడ్డిని తప్పించే వరకు తమ పోరాటం ఆగేది లేదంటున్నారు టీటీడీ ఉద్యోగ సంఘాల వారు. టీటీడీ బోర్డు ప్రధాన కార్యాలయం ముందు వీరంతా కలిసి ఆందోళన నిర్వహించారు. తమ ఉద్యోగి బాలాజీ పట్ల అనుచితంగా వ్యవహరించిన నరేష్ కుమార్ ను తొలగించి తీరాల్సిందేనని పట్టుబడుతున్నారు టీటీడీ ఉద్యోగులు. మొదట నరేష్ కుమార్ రెడ్డి బాలాజీకి బహిరంగ క్షమాపణ చెప్పి తీరాల్సిందేనంటున్నారు వీరు. ఒక పక్క ఇక్కడేం జరిగిందో చెప్పాలంటూ సీఎంఓ నివేదిక కోరుతుంటే, మరోపక్క ఉద్యోగుల ఆందోళన టీటీడీని మరింత ఇరకాటంలోకి నెట్టిస్తోంది. అటు చూస్తే బోర్డు మెంబర్, ఇటు చూస్తే ఉద్యోగి, వీరిలో ఎవరికి న్యాయం చేయాలో అర్థం కాక సతమతమవుతోన్న పరిస్థితి. అయితే ఇప్పటికే విచారణ ప్రారంభించిన టీటీడీ సీసీ ఫుటేజీల పరిశీలన చేస్తోంది. ఇందులో ఎవరిది తప్పో స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. గత కొన్ని నెలలుగా టీటీడీ ఉద్యోగులపై వేధింపులు మరీ ఎక్కువయ్యాయని ఆరోపిస్తున్నాయి ఉద్యోగ సంఘాలు. గతంలో వరాహస్వామి వారి ఆలయం దగ్గర ఉద్యోగిపైన మరో బోర్డు సభ్యుడి వ్యవహార శైలి అప్పట్లో వివాదాస్పదంగా మారింది. పాలక మండలి సభ్యురాలు పనబాక లక్ష్మి, సూరి అనే ఉద్యోగిని బదిలీ చేశారని గుర్తు చేశారు ఉద్యోగులు. పడికావలి దగ్గర మరో ఉద్యోగిని సైతం ఇబ్బందులు పెట్టారని ఆరోపిస్తున్నారు ఉద్యోగ సంఘాల వారు. ఇప్పటి వరకు బదిలీ అయిన వారితో పాటు తొలగించిన వారిని కూడా తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు టీటీడీ ఉద్యోగులు. తమ సమస్యలు ఇక్కడ పరిష్కరించకుంటే అమరావతి వెళ్లి ప్రభుత్వ పెద్దలతో మాట్లాడుతామని హెచ్చరించారు ఉద్యోగ సంఘాల వారు. తమ ఉద్యోగిపై అనుచితంగా ప్రవర్తించిన నరేష్ కుమార్ ను తొలగించడంతో పాటు ఆయనకు కేటాయించిన కార్, గెస్ట్ హౌస్ సైతం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లపైన సరైన స్పందన లేకుంటే త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు టీటీడీ ఉద్యోగ సంఘాల నేతలు.